జీవీటీవీ న్యూస్ హైదరాబాద్. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవంను పోరాట దినంగా నిర్వహించనుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో గోడపత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలీవుల్లా ఖాద్రీ కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ, శాంతి, అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం అనే మార్గదర్శక సూత్రాలతో దేశాన్ని సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్య విలువల వైపు తీసుకెళ్లడం ఏఐవైఎఫ్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల సత్యప్రసాద్, శ్రీమాన్, రాష్ట్ర సమితి సభ్యులు సల్మాన్ బేగ్, షేక్ మహమూద్ పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య జయప్రదం చేద్దాం ఏఐవైఎఫ్ 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని, జయప్రదం చేద్దాం ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని. పోరాడదాం విద్యా వైద్య ఉపాధి హక్కుల సాధనకై, పోరాడదాం విద్యా వైద్య ఉపాధి హక్కుల సాధనకై, పోరాడతాం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడతాం ఉద్యోగ అవకాశాలకై, జిందాబాద్ ఏఐవైఎఫ్, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం.